ఈ పరాభావనామ సంవత్సరంలో ద్వాదశ రాసుల వారికి ఏ విషయాల్లో పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి, ఏ విషయాల పట్ల మీరు కొత్త కొత్త అవకాశాలు అందిపుచ్చుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ధనస్సు వారికి ఈ కొత్త సంవత్సరం ఉగాది కొత్త సంవత్సరంలో పరాభావనామ సంవత్సరంలో ఉండేటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే, మీకు 3లో గురు రాహువు, 4వ స్థానంలో శని, సప్తమంలో గురువు. ఆ గురువు కూడా జూన్ నుంచి అష్టమంలోకి మారుతాడు. మరియు నవంబర్ నుంచి రాహువు 2వ స్థానంలోకి వస్తాడు. ప్రజెంట్ భాగ్యస్థానంలో ఉండే కేతు అష్టమంలోకి వెళ్తాడు. దీనివల్ల మీకు కలిగే ఫలితాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎటువంటి విషయాల్లో ఎలా ఉండాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రధానంగా ధనస్సు వారికి సర్వసాధారణంగానే కొంత గురుబలం ఉంటుంది. ఎందుకంటే లగ్నాధిపతి గురువు కాబట్టి. అది కాకుండా ఇప్పుడు గురువు యొక్క దృష్టి కూడా ఉన్నందుకు కొంచెం ఇదేంటంటే గురువు ఉండే సిచ్యువేషన్ కొంత మారింది. మారినందుకు ఏంటంటే ప్రధానంగా ఈ గురువు యొక్క ప్రభావం ఎప్పుడైతే మారిందో ఇది వివాహ సంబంధించిన సంబంధాలు తెస్తూ ఉంటుంది. జీవిత భాగస్వామి విషయంలో కొంత స్ట్రెస్ ఉంటుంది, వివాహ విషయంలో స్ట్రెస్ ఉంటుంది, అనుకూలత ఉంటుంది. 2 రకాలుగా ఉంటాయి. ఎందుకంటే దిస్వభావ రాసులు అంటారు, డ్యూయల్ సైన్స్. డ్యూయల్ సైన్లో ఎప్పుడైతే గురువు ఉన్నాడో ఇటువంటి ఫలితాలు ఇవ్వనుంది. ఇక ఫినాన్షియల్గా మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ కొంటున్నారు, లేకపోతే ఏదైనా ఒక విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటున్నారు అనుకోండి, ఆ విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి, గుర్తుపెట్టుకోండి. ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ రాశి వారికి ప్రధానంగా మీరు చూసుకోవాల్సింది ప్రాపర్టీస్ తీసుకోవడము, లేనట్లయితే ఏదైనా కన్స్ట్రక్షన్ ప్రారంభించడము, వాహనం కొనడము, ఇట్లాంటి విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరియు నవంబర్ నుంచి ఎప్పుడైతే మీ కేతు అష్టమంలోకి వెళ్తున్నాడు, జలరాశుల్లోకి వెళ్ళే కేతువు కాబట్టి నవంబర్ నుంచి ఒక 1.5 year ఆఫ్ టైం వాటర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి, నవంబర్ నుంచి పర్టికులర్గా. అయితే అర్ధాష్టమ శని నడుస్తుంది కదా అని అనుకునేటువంటి వారు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త మాత్రం ఒకటే, నేను ఈ పని చేయడం వల్ల అనవసరంగా నిందపడతానా, జాగ్రత్తగా ఉండండి. గృహం కానీ, వాహనం కానీ, ఫ్యాక్టరీకి సంబంధించిన ఏదైనా ఒక మిషనరీ కానీ తీసుకునేటప్పుడు తొందరపడి ఏమైనా తీసుకుంటున్నానా, ఏమైనా మోసపోతానా చూసుకోండి. అలాగే కాస్త మీకు రాహు 3లో ఉన్నందుకు ధైర్యంగా ఏ పనైనా సరే చేయగలుగుతారు. జూన్ లోపల కొంత సంబంధాలు కూడా వివాహం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుందని చెప్పుకోవచ్చు. కాకపోతే ఎప్పుడైతే మీకు ఈ కర్కాటకంలోకి వస్తాడో సంతానం కోసం, ఎందుకంటే అష్టమంలోకి వచ్చినటువంటి గురువు ధనస్థానాన్ని చూస్తాడు, ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది. కాకపోతే కేతువు కూడా వచ్చి కలుస్తున్నాడు కాబట్టి కాస్త దత్తాత్రేయుడి యొక్క ఆరాధన, గణపతి యొక్క ఆరాధన చేస్తూ మీరు నిత్యము చేయవలసింది మాత్రం లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన చేయండి. ఖచ్చితంగా బాగుంటుంది. ఎందుకంటే పంచమం యాక్టివ్ అయింది అంటే రుణరోగ శత్రు స్థానాలు తగ్గిపోతాయి. రుణం ఉండదు, రోగం ఉండదు, శత్రువులు ఉండవు. మీరు లక్ష్మీ నరసింహస్వామి కరావలంబ స్తోత్రం చదువుకోవడం, లేదా మనసులో అనుకోండి చాలు, ఓం లక్ష్మీ నరసింహస్వామి అయి నమః అనుకోండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా సంవత్సరం మారింది, నూతన సంవత్సరం వచ్చింది, ఇక్కడి నుంచి అయినా సరే లైఫ్ బాగుంటుందా అని చెప్పి ఆశపడుతూ ఉంటారు. మనిషి అభివృద్ధి అవ్వడానికి పడేటువంటి ఆశ ఎప్పుడు కూడా తప్పు కాదు. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎంతసేపు కూడా ఏలినాడు శని, సర్పదోషం ఉంది, ఇవి ఒకటే కాదు. మీ పర్సనల్ చార్ట్లో గ్రహాలు ఏ రకంగా ఉన్నాయి అంటే లగ్నం ఎలా ఉంది, లగ్నాన్ని బట్టి మీ ఎదుగుదల చెప్తుంది. మీ ధనాధిపతి ఎలా ఉన్నాడు అంటే సెకండ్ లార్డ్, సెకండ్ హౌస్ శుక్రుడి యొక్క పరిస్థితి ఎలా ఉందనేది క్లియర్గా తెలుసుకోవాలి. దాన్ని బట్టి ఏమవుద్దంటే మీకు ఎందులో ధనయోగం ఉంది, ఏ రూపంలో మీరు ప్రయత్నం చేస్తే బాగుంటుంది, ఎప్పుడు మీకు రైట్ టైం, ఇవన్నీ కూడా తెలుస్తాయి. అలాగే మీరు చేసే ప్రయత్నాలు 3వ స్థానం. మీరు ఇక్కడ ఏంటంటే వాస్తు కూడా మనకు ప్రభావం చూపిస్తుంది. జాతకం బాగుందండి, వాస్తు బాలేని ఇంట్లోకి వెళ్ళానంటే ఏమవుతుందంటే కుండలో వాటర్ పోస్తున్నాము కానీ కుండకి చిన్న చిల్లు ఉంటే ఏమవుతుంది, కింద నుంచి వెళ్ళిపోతూనే ఉంటాయి. అలాగే వాస్తు బాగోనప్పుడు ఏమవుతుందంటే మీరు ఆ ఇంట్లో ఉన్నప్పుడు మీకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఇక్కడ ఏంటి, మీరు ఏ డైరెక్షన్లో ఉండే ఇల్లు తీసుకోవాలి, ఎప్పుడు మీరు ప్రాపర్టీ తీసుకొని
చెప్తే బాగుంటుంది. అసలు మీ పేరు మీద తీసుకోవచ్చా తీసుకోకూడదా ఇవన్నీ తెలుసుకోవాలి. ఇంట్లో దాంతోపాటు ఇంట్లో ఏదైనా బాత్రూమ్స్ కొంతమందికి తెలియక ఫైనాన్షియల్గా ఎందుకు ఇబ్బంది వస్తుందంటే ఉత్తరంలో బాత్రూమ్లు ఉంటాయి. ఉత్తరంలో డార్క్ కలర్స్ ఉంటాయి, అంటే మనకి ఎల్లో, క్రీమ్, రెడ్ కలర్స్, పింక్ కలర్స్ ఇట్లాంటి ఉత్తరంలో ఉంటే అవాయిడ్ చేసేసి కంప్లీట్ వైట్ కలర్ ఉండేలా చూసుకోండి, ఖచ్చితంగా బాగుంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ సంతాన అభివృద్ధి ఎందుకు కావట్లేదు, పంచమ స్థానం, రుణము, రోగము, శత్రుత్వం, ఇవి ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వీటికి సంబంధించిన పరిస్థితి ఏమిటి? అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ వివాహం అయ్యే సమయం, వివాహం 2 వివాహాల యోగం ఏదైనా ఉందా, అసలు వివాహ జీవిత భాగస్వామితో వివాహం విషయంలో ఎందుకు ఇద్దరి మధ్యన సరైన కమ్యూనికేషన్స్ ఉండట్లేదు, ఎందుకు మీ ఇద్దరి మధ్యన మాటిమాటికి ఏదో గొడవలు జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా మీ పర్సనల్ చార్ట్లో వెరీ క్లియర్గా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అంశాలలో మీరు కనుక ప్రయత్నం చేసినట్లయితే దాన్ని తెలుసుకొని ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది. అదేవిధంగా వివాహం తర్వాత ఉదాహరణకి వివాహం ఈ సంవత్సరం లేదు అనుకున్నప్పుడు ఆ టైం వేస్ట్ అవుతుంది. ఏ సంవత్సరం ఉందో ఆ సంవత్సరం చేసుకోండి. అలాగే విదేశాలకు వెళ్ళే యోగం ఉందా లేదా, అసలు మీకు జాబ్ సంబంధించిన విషయంలో ఎందుకు ఇబ్బంది అవుతుంది, కెరీర్లో ఎందుకు సెటిల్ లేకపోతున్నారంటే ఒక్కోసారి కొంతమందికి బిజినెస్ యోగం ఉంటుంది, అప్పుడు సెటిల్ అవ్వలేరు, అలా ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ సంవత్సరం ప్రధానంగా మీరు ఈ ఆదాయము, వ్యయము, రాజపూజ్యం, అవమానాలు వీటికంటే కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు ఆదాయం బాగా రావాలి. ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అని మంత్రం చేసుకోండి. అప్పులు ఎక్కువగా ఉన్నాయి, ఓం అపర్ణాయ నమః అని మంత్రం చేసుకోండి. బిజినెస్లో ఇంప్రూవ్మెంట్స్ రావాలి, ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగికాయ నమః. అయితే ప్రతిదీ కూడా 45 మినిట్స్ చేయండి. చాలామంది ఏం చేస్తారంటే 5 నిమిషాలు చేశానండి నాకు రిజల్ట్ రాలేదంట. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అన్నం పొయ్యి మీద కుక్కర్ పెడతాం, 20 మినిట్స్ పడుతుంది కరెక్ట్గా మీకు అది ఉడకడానికి. 5 నిమిషాల్లో నాకు ఉడకాలంటే ఉడకదు. అలాగే ప్రతిదానికి కూడా ఒక ఎనర్జీ ఫామ్ అవ్వడానికి ఒక సమయం పడుతుంది. అలా మీరు ఒక 45 నిమిషాలు కనుక చేయగలిగితే ఖచ్చితంగా దాని ప్రభావం అనేటువంటిది ఉంటుంది మీ మీద. అదేవిధంగా ఈ సంవత్సరం మనకి నవనాయకుల్లో తీసుకుంటే కూడా రాజు, మంత్రి, సేనాధిపతి, అర్ఘ్యాధిపతి, ఇలా వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కో దానికి అయినందుకు గురువు రాజు అయ్యాడు. జూపిటర్ యొక్క పరిస్థితి బాగోలేదు. నేను గతంలో చాలా రోజుల క్రితం చెప్పాను, 2-3 నెలల క్రితం కూడా చెప్పాను, గురు రాశిలో శని ఉన్నాడని. దీనివల్ల అనేకమైనటువంటి జన నష్టం ఉంది. కాబట్టి విదేశాల్లో ఉండేటువంటి వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. అది యుద్ధాల వల్ల అనుకోండి, కొన్ని రోగాల వల్ల అనుకోండి, విశేషమైనటువంటి జన నష్టం జరగనుంది, గుర్తుపెట్టుకోండి. ఇది ఆల్రెడీ మనం మనకి ఎప్పుడు డిసెంబర్, ఫిబ్రవరి టైంలో కూడా మనం చెప్పాము. కాకపోతే ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ కొత్త సంవత్సరానికి కూడా ఈ యొక్క గురువే రాజు అవుతున్నాడు. అదేవిధంగా నీర్సాధిపతి కూడా గురువు అవుతున్నాడు. కాకపోతే వర్షాధిపతి చంద్రుడైనందుకు కాస్త చక్కగా వర్షాలు అయితే బాగా పడతాయి, ఎక్కువ రోజుల వర్షాలు కూడా ఉంటాయి. కొంచెం ఈ పంట పొలాలు లేకపోతే ఈ ధాన్యాలకు ఎక్కువగా డిమాండ్ అనేది పెరుగుతుంది. ధాన్యాలకి గుర్తుపెట్టుకోండి, ధాన్యానికి ఎక్కువ డిమాండ్ పెరగనుంది. కాబట్టి ఈ యొక్క విషయాల పట్ల కాస్త మీరు అప్రమత్తంగా ఉండండి. జనాలు బంకర్స్లో దాక్కునేటువంటి సమయం రానుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక మరొక విషయం ఏంటంటే మీరు జాతకమే తెలియదు, అప్పుడు ఏం చేయాలి? సింపుల్గా రోజు లలితా సహస్రనామాలు చేసుకోండి డైలీ, ఖచ్చితంగా బాగుంటుంది. అదేవిధంగా మనకి లాస్ట్ టైం మనం చెప్పుకున్నాం, ఒక 4-5 నెలల క్రితం కూడా చెప్పాను, సిల్వర్ రేట్ విపరీతంగా పెరగనుంది అని. మరలా బంగారం, సిల్వర్ రేట్లు ఒక రేంజ్లోకి వెళ్ళనున్నాయి, గుర్తుపెట్టుకోండి. ల్యాండ్ రేట్స్ కూడా విపరీతంగా పెరగనున్నాయి. కాబట్టి రెగ్యులర్గా లలిత చేసుకోండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.